హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహమ్మద్ యాసిన్. వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ 123. సో చాలామందికి గ్రూప్ 4 క్వాలిఫికేషన్ మీద, సిలబస్ మీద అండ్ చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో వీడియో చేద్దామని చేశాను ఈ వీడియో. అండ్ చాలామందికి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలా వద్దా. నేను బీఏ చేశాను, నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, బీఎస్సీ జనరల్ చేశాను. అండ్ దీనికి ఏమైనా టైపింగ్ ఏమైనా ఉంటుందా, ఉంటే అది తెలుగు తీసుకోవాలా, ఇంగ్లీష్ తీసుకోవాలా, ఇంటర్మీడియట్ అర్హత కూడా జాబ్స్ గ్రూప్ 4లో ఉంటాయి కదా అని కూడా అడుగుతున్నారు. అండ్ దీనికి సంబంధించి మనకున్నటువంటి ఈ మొన్న ఏపీపీఎస్సీ క్యాలెండర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అన్నారు కాబట్టి దానికి సంబంధించి అండ్ గ్రూప్ 4 మొత్తానికి సంబంధించి సిలబస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి బుక్స్ ఏవి, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ మన 670 పోస్టులు ఉన్నాయని చెప్పారు కదా. సో ఈ 670 పోస్టులు ఉన్నాయని అందరు ఇంకా దీని మీదే ఆలోచిస్తున్నారు ఆల్టర్నేటివ్ కోసం. ఎలాగో గ్రూప్ 2 వదలరు, కనీసం గ్రూప్ 4 అయినా కొడదామని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా నా సౌండ్ తక్కువ ఉంటుంది అండ్ స్లోగా చెప్తాను బికాస్ ఆఫ్ ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కడ పోవాలంటే చూపిస్తాను. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. సో గ్రూప్ 4లో చాలా జాబ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్ 4లో ఏ జాబ్స్ ఉంటాయో తెలుసుకుంటే మనం ఫ్యూచర్లో ఎవరికైనా జవాబు ఇవ్వడానికి కూడా మనకు కొద్ది ఈజీగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, గ్రూప్ 4లో ఇది ఒకటేనారా, ఇంకేం జాబ్ లేవా అంటే, మనం చదువుకునే విద్యార్థులు మనకు ప్రతిదీ అవగాహన ఉండాలి మనకు. మనం దీంట్లో గ్రూప్ 4లో మనకు లాస్ట్ నోటిఫికేషన్ 2012లో మొత్తం 2012లో 11 జాబ్స్ చూపించారు. దీంట్లో ఐ థింక్ ఇవే ఉండొచ్చు, చూద్దాం. మనకు ఉంటే ఇంకా మంచిది. మాట్లాడదాం. ఫస్ట్ ఏ జాబ్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మన గ్రూప్ 4 అంటే. ఫస్ట్ జూనియర్ అకౌంట్స్ ఇన్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్, ఇది ఫస్ట్ పోస్ట్. సెకండ్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ఫ్రమ్ సిసిఎల్ఏ. ఓకే, జూనియర్ అసిస్టెంట్ ఫ్రమ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఫ్రమ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మనకేం చెప్పాడు మొన్న పేపర్లో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని చెప్పాడు. సో దీనికి సంబంధించి సీనియర్స్ కొందరు జాబ్ కొట్టేసిన వాళ్ళు ఇంకొకరు చెప్తున్నారనమాట. సో గవర్నమెంట్కి వ్యతిరేకత బాగా వచ్చింది కాబట్టి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది గ్రూప్ 2 కూడా పోస్టులు ఉంటాయి. ఇది గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ కిందకేమో, మీరేమో గ్రూప్ 4 అనుకుంటున్నారు, తప్పది అంటున్నారు. సో ఏది ఏమైనా మనం తెలుసుకుందాం మ్యాటర్ అంతే. గ్రూప్ 2 అయినప్పుడు గ్రూప్ 2 కూర్చుందాం, తప్పదు కదా. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ డీజీ అండ్ ఐజీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్. అంటే మనకున్న పోస్టులు ఏవేవి దీంట్లో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ సోషల్ వెల్ఫేర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ డీజీ ఐజీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ 3 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పదాలు వాడబడ్డాయి. సో ఈ 3 జాబ్స్లోనే ఈ 670 పోస్టులు ఉండొచ్చు. ఓకే, సో అదనమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ చూసుకుందాం అనమాట. సో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. గ్రూప్ 4లో కూడా మనకు ఇంటర్మీడియట్ మీద కొన్ని పోస్టులు ఉన్నాయి. ఫ్యూచర్లో మీరు తెలుసుకొని పెట్టుకుండాలన్నమాట. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ పోస్ట్ జూనియర్ అకౌంట్స్ ఇన్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబార్డినేట్ అని ఉందన్నమాట హెడ్డింగ్. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ చూడండి, ఇంటర్మీడియట్ ఉండాలా. దాంతోపాటు అండ్ అన్నాడు అని ఏం చెప్పాడు, ఏపీ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లలో వాళ్ళకి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కానీ, లేక పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, లేక వెబ్ డిజైన్ కానీ
వీళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి అంటున్నాడు. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఇది. ఏ పోస్ట్కి జూనియర్ అకౌంట్స్ ఇన్ ట్రెజరీస్ అకౌంట్. ఇదంతా లేదు, డిగ్రీ ఉంది. డిగ్రీ ఉన్న వాళ్ళకి బ్యాచిలర్ కంప్యూటర్ ఉండాలన్నమాట. కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది. సో బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ అబోవ్. సో దీనికి ఇటువంటి సమాన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే అని అంటున్నారు. ఫస్ట్ దానికి. ఇంకా రెండో దానికి, మూడో దానికి, నాలుగో దానికి, ఐదో దానికి అంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, జూనియర్ అసిస్టెంట్ ఫ్రమ్ సిసి ఏరియా, జూనియర్ అసిస్టెంట్ ఫ్రమ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దీనికేమో ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని మాత్రమే చెప్పారు. ఇవి మనకు లేవులేండి. 7th, 8th, 9th ఈ పోస్టులకు సంబంధించి మనకు వదలబోతున్నారని, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పదాలు ఈ 3 పోస్టులు వాడబడ్డాయి కాబట్టి దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడాలి. ఇదే మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ పాయింట్. దీంట్లో 4 పాయింట్స్ రాస్తారు. 4 పాయింట్లలో క్వాలిఫికేషన్ అనమాట. ఒక్కొక్కటి చదువుతా పోతాను, మీరు అర్థం చేసుకుంటూ పోండి అనమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. నెంబర్ 2, మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై ద హయ్యర్ గ్రేడ్ ఇన్ తెలుగు ఆన్ గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డ్. సో గవర్నమెంట్ నిర్వహించేటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్లో హయ్యర్ గ్రేడ్ మీ దగ్గర నేర్చుకుని ఉండాలి. హయ్యర్ గ్రేడ్ అంటున్నారు తెలుగులో, అది కూడా. ఓకే, ప్రొవైడెడ్ దట్ ఇఫ్ పర్సన్స్ విత్ ఏ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఐటమ్ above are not available. Third point, provided that if a person with a qualification of prescribed in an item 2 above are not available, candidates have passed the above examination in typewriting in lower grade if otherwise qualified be appointed. సో ఏం చెప్తున్నారంటే, రెండో పాయింట్ చెప్పేటువంటి హయ్యర్ గ్రేడ్ నేర్చుకుని ఉండాలని చెప్పాం కదా, అలా ఉన్నవాళ్ళు మాకు దొరకకపోతే మేము టైప్ గ్రేడ్లో లోవర్ గ్రేడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము అంటున్నారు. ఓకే, ఫోర్త్ పాయింట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ క్యాండిడేట్స్ హూ పొసెస్ టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్ బై లోవర్ గ్రేడ్ బిసైడ్స్ క్వాలిఫికేషన్ మెన్షన్ in items 2 and above 3 shall be given preferred for appointment by direct. సో మేము 2లో 3లో చెప్పినట్టు ఇంగ్లీష్లో లోవర్ గ్రేడ్ ఉన్నా సరే తీసుకుంటాం అంటున్నాడు. కానీ దానికి మళ్ళీ note 1 ఏం చెప్తున్నారో చూద్దాం. ఇఫ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ తెలుగు టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ అవైలబుల్ for appointment by direct recruitment as typist, candidates with English typewriting qualification may be appointed, subject to the condition that he or she should acquire the Telugu typewriting qualification within the period of prohibition on pain of postponement of increment without cumulative effect. తెలుగు టైప్ రైటింగ్ చేసే వాళ్ళు మాకు లేకపోతే మేము ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వాళ్ళని తీసుకుంటాము. తీసుకుని వాళ్ళకి మేము కొద్ది ప్రొహిబిషన్ పీరియడ్ ఇచ్చేసి ఆ టైంలోపు వాళ్ళు ఆ టైపింగ్ నేర్చుకోవాలి అని note 1. ఇన్ ద కేస్ ఆఫ్ తెలుగు టైప్ రైటింగ్ ద పాసెస్ ఇన్ ద టైప్ రైటింగ్ ఎగ్జామ్ షెల్ బీ ఆన్ ద టైప్ రైటర్ విత్ ద గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డ్. సో మేమే ఎగ్జామ్ పెడతాము గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డ్ మీద, అక్కడే మీద ఎగ్జామ్ రాయాలి. దీనికి సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, మనం పోయి అక్కడ కూర్చొని ఎగ్జామ్ రాయాలి. సో 10th, 11th జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ R&B డిపార్ట్మెంట్, దీనికేమో ఇంటర్ పాస్ అయితే చాలు. సో మీకు గ్రూప్ 4 మీద బేసిక్ నాలెడ్జ్ వచ్చేసింది. దీని గురించి ఎటువంటి ఢోకా లేదు. ఓకే ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు మనము సిలబస్ గురించి మాట్లాడతాం. సిలబస్ గురించి మాట్లాడంటే మీకు సిలబస్ PDF కావాలన్నా ఏం కావాలన్నా మన వెబ్సైట్లో వెళ్ళిపోయింది. మన వెబ్సైట్ ఏంటి? టార్గెట్ TARGET గ్రూప్స్ GRO UPS 1 2 3 జస్ట్ ఎంటర్ నొక్కండి అంతే.
మనం గూగుల్లో ఫస్ట్ మనదే వస్తుంది అనమాట. మొబైల్ అయినా సరే ఫస్ట్ మనదే వస్తుంది. నేను సిస్టమ్లో చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకో. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఏ మెటీరియల్, ఏ కరెంట్ అఫైర్స్, ఏ టెస్ట్ సిరీస్ ఏమైనా సరే మన వెబ్సైట్లో అన్ని పీడిఎఫ్ పేపర్లు సహా ఏపీ, తెలంగాణ పబ్లిషర్స్ కొత్త బుక్కులు తెలుసుకోవాలన్నా ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సిలబస్ కావాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 స్టార్టింగ్లోనే ఇట్లా మీకు ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీసు, జాబ్ నోటిఫికేషన్, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అని ఉంటుంది. ఏపీపీఎస్సీలో మనకేం కావాలి, గ్రూప్ 4 సిలబస్. గ్రూప్ 4 సిలబస్ మీద క్లిక్ చేయండి. అంటే మొబైల్లో మీకు చూపిస్తాను ఒకసారి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మొబైల్లో ఎలా చూపించబడుతుంది, మొబైల్లో ఎలా చూపించబడుతుందో చూపిస్తాను. సో మొబైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు కనపడుతుంది అనుకుంటాను, కనిపిస్తుంది కదా. ఇది వెనకాల ఉండేది ఇది అనమాట. ఇది మొబైల్లో ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఏపీపీఎస్సీ అని ఉంది కదా, ఇక్కడ గ్రూప్ 4 ఉంది కదా. గ్రూప్ 4 కనిపిస్తుంది, బ్లింక్ అవుతుంది కదా, కర్సర్ పెడుతుంది, బ్లింక్ అవుతుంది కదా, రెడ్ కలర్లో వెళ్ళిపోతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. మొబైల్లో మీకు వర్షన్ అర్థం అవ్వాలని అనుకుంటున్నా. ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇలా వచ్చినప్పుడు కింద బాక్స్ కట్ అవుతుంది కదా, ఇలా జరగకూడదంటే మొబైల్లో కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ అని ఉంటాయి. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకున్నారంటే క్లియర్గా కనిపిస్తాయి. సో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తే ఇలా సిస్టంలో ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట. సో నేను నీకు సిస్టంలో కూడా ఓపెన్ చేస్తాను. నేను మామూలుగా ఇంత స్లోగా ఎప్పుడు మాట్లాడినా, చాలా ఫాస్ట్గా చెప్తుంటాను. ఫాస్ట్గా వస్తుంది. ఓకే. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, అప్పట్లో మన స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అనేవి 2 ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే ఉంచాను. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మారుద్దామని నేను ఇలాగే ఉంచాను. సో ఇప్పటిని ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇవన్నీ అప్డేట్ చేస్తాను. అప్పటిదాకా ఏమీ అప్డేట్ చేయను. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏది ఉందో అదే మనకు ఉంటుంది. ఎగ్జామ్ ప్రిలిమ్స్ లేదు కదా, సో ఓన్లీ మెయిన్స్ కదా. సో పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్కులు అనమాట. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్కు ఉంటుంది. పేపర్ 2లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు, ఓకే, ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట. 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాలు ఇస్తారు, 150 మార్కులు ఇస్తారు. మొత్తం 300 మార్కులకి ఇస్తారు. ఓకే. పేపర్ 2లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు. పేపర్ 1 గురించి మనం ఒకసారి మాట్లాడదాం. పేపర్ 1లో ఏమేమి ఉంది, మనం గ్రూప్ 2కి పేపర్ 1 చదువుతాం కదా, అదంతా ఇక్కడ పేపర్ 1 అనమాట. ఇప్పుడు చూడండి, 1, 2 కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ దీన్ని జూమ్ చేయనీకి ఉందో లేదో ఒకసారి జూమ్ చేస్తాను. ఉందిలేండి, మీకు మొబైల్లో కనపడకపోవచ్చేమో. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని. అండ్ 2 కరెంట్ అఫైర్స్, రెండు కలిపి కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి. 3 జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కలిపి దీంట్లో వస్తాయి. 4 సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ది ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మోడర్న్ హిస్టరీ అండ్ మోడర్న్ ఏపీ హిస్టరీ మొత్తం 4 పాయింట్లు వస్తాయి అన్నమాట. నెంబర్ 5 ఇండియన్ పాలిటీ గవర్నెన్స్. మనకి ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ 2 ఒకటే. ఓకే. నెంబర్ 6 ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అదే ఎకానమీ, ఇండియాకి ఏపీకి ఎకానమీ అడుగుతున్నాడు. కొన్ని ఈజీ ఎకానమీకి ఉంటాయి, పెద్ద టఫ్ ఏమి ఉండాలండి. 7th పాయింట్ జాగ్రఫీ, ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ. 8th పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ 9th పాయింట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. 10th పాయింట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. 11th పాయింట్ డేటా అనాలిసిస్, టేబులేషన్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్. 12 బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్. అండ్ పేపర్ 2లో ఏమి ఉంటాయి చెప్పాను నేను, జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటాయని చెప్పాను. సో ఈజీగా ఉంటాయి, మొత్తం ఈజీనే ఉంటాయి. చూడండి, పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ అని నొక్కినంటే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్, బేసిక్ తెలుగు ఉంటుంది అనమాట. ఇదంతా సేమ్, దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. పీడిఎఫ్ ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ మీద నొక్కారంటే ఇలా వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. వేరే ట్యాబ్లో ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ అనే సింబల్ ఉంది కదా, ఈ రైట్ కార్నర్లో కనిపిస్తుందా, బ్లింక్ అవుతుంది. దీని మీద క్లిక్ చేశారంటే చాలు మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇలా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
ఓకే. అండ్ దీనికి నేను మీకు క్లారిఫై చేసాను అనుకుంటున్నాను. మనము దీనికి ఎటువంటి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఏం కావాలి? టైపిస్ట్ కావాలి. ముందు మనం ఎగ్జామ్ గురించి ఫోకస్ చేయండి, టైపిస్ట్ గురించి పక్కన పెట్టేయండి. ఇంకా 10th క్లాస్ జాబుల గురించి, ఎందుకంటే ఇవన్నీ చాలామందికి ఉన్నటువంటి డౌట్స్. నిన్న నాకు మెసేజ్ బీభత్సంగా వచ్చాయి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కమెంట్ చేయండి. మ్యాక్సిమం నేను ఇంకో వీడియోలో ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది అనుకుంటున్నాను. బుక్స్ మీద కూడా వీడియో కావాలి అంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఇటువంటి ఛానల్ని అందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.